గుడ్ ఫ్రైడే అనగా ఏమిటి గుడ్ ఫ్రైడే అంటే చెప్పండి. ఏమండి? మంచి శుక్రవారం అంటే ఏమిటి? మంచి జరిగినది. మన ఇళ్ళల్లో ఎవరైనా చనిపోతే దానిని మనం శుభముగా ట్రీట్ చేస్తామా? మరి ఎందుకంటున్నారు? మరి మంచి శుక్రవారము, శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే అని ఎందుకు రకరకాలుగా చెప్తున్నారు అంటే మానవులందరికీ, ప్రపంచంలో ఉన్న మానవులందరికీ మంచి, శుభము, గుడ్ జరిగించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవులుగా వచ్చారు. వచ్చి నీకు మంచి చేయడం కొరకు, నాకు మంచి చేయడం కొరకు, ప్రజలందరికీ మంచి చేయడం కొరకు కలువరి శిలువలో ఆయన బలి అయినాడు. నీకు మంచి చేయడం కొరకు ఆయన చనిపోయినాడు, బలి గావించబడ్డాడు. బలి అర్పణగా తన్ను తానే అప్పగించుకున్నాడు. ఇది చాలామంది ఏమంటారంటే ఆయనను చంపినారు అని. ఆయనను ఎవరు కూడా చంపలేదు. కారణం ఏంటంటే ఆయన దేవుడు. ఎవరైనా దేవుని చంపగలరా? చంపలేరు. అయితే ఆయన పుట్టకన్నా ముందే యెషయా ప్రవక్త ప్రవచించిన విధముగా మరి ఇది జరుగుతూ వచ్చింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూసినట్లయితే ఏదో వచ్చింది చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి, మన పాపములను బట్టి, మనం చేసినటువంటి అతిక్రమాలను బట్టి ఆయన ఏమైనాడట? గాయపరచబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. తర్వాత మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు. కలువరి శిలువలో పోకన్న ముందు ఆయనకు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడ ఎలా ఉంటుందంటే చివర వార్లుగా ఉంటుంది. కొనలకు ఏం కడతారంటే గాలము లాంటివి లేదా గాజు పిక్కు లాంటివి బాగా కట్టి కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ మాంసం అనేది లేచి వస్తుంది, ముక్కలుగా లేచి వస్తుంది. అలాంటి గాయములు అనుభవించాడు ఆయన వీపంతా కూడా నాగటి సార్ల వలె
దున్నబడింది. దేని బట్టి? కేవలము మన అతిక్రమ క్రియలను బట్టి, మనము చేసినటువంటి పాపములు, దోషములు, అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు రక్తం కారుతూనే ఉంది. ఆ రక్తం ద్వారా నీకు నాకు మనందరికీ కూడా పాపక్షమాపణ కలిగింది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడు. అంటే మనకు రావలసిన శిక్ష, మనకు చేసిన పాపములకు శిక్ష మనకు రావలసి ఉండగా, దానికి బదులుగా అనగా మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించినాడు. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయన చేసినటువంటి గొప్ప బలి యాగాన్ని బట్టి మనం ఈ దినము ఏం చేస్తున్నాము? మన జీవితాల్లో మంచి జరిగింది. పాపపు జీవితం పోయి మంచి జీవితం వచ్చింది కనుక మనకు మంచి శుక్రవారం ఇది కదా. ఇంకా చూస్తే 6వ వచనంలో ఏముందంటే, చాలు, మనము అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం. అందరూ ఏం చేసినారు? తమకు ఇష్టమైన త్రోవలో వెళ్ళిపోతున్నారు. కానీ త్రోవ ఒకటే ఉండేది, పరలోకానికి త్రోవ ఒకటి. మరి ఇక్కడ ఏమంటున్నాడు? మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవ పోతున్నాడు. మనకిష్టమైన త్రోవలో వెళ్తే మనము పరలోకం చేరుకోవాలి. మరి ఎప్పుడు చేరుకుంటాము? ఆయన త్రోవలో నడిచినట్లయితే, ఆయన త్రోవలో వెళ్ళినట్లయితే మనం పరలోకం వెళ్తాం. మన ఇష్టానుసారంగా మనము మన ఇష్టమైన దారిలో వెళ్తే ఏమాత్రం కూడా పరలోకం వెళ్ళలేదు. కనుక మనలను పరలోకం తీసుకొని పోవడం కొరకు ఆయన మనకు దారి చూపించినాడు. ఏమిటి ఆ దారి? ఒక మార్గం చూపించినాడు. నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా పరలోకం రాలేడు అన్నాడు. ఎవరి ద్వారా అంటే? నా ద్వారానే అన్నాడు. కనుక ఆయన మనకు మార్గం చూపాడు. ఆ మార్గంలో మనం వెళ్ళాలి. ఇంకా ఆయన పొందిన గాయముల ద్వారా మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. మనకు స్వస్థత కలగాలంటే ఆయన పొందినటువంటి ఆ దెబ్బలు, ఆ గాయముల ద్వారానే మనకు స్వస్థత. కనుక దీనిని మంచి శుక్రవారము అని అంటారు కదా. మన జీవితాలలో మంచి జరిగింది. ఆయన చనిపోవడం ద్వారా మనకు మంచి జరిగింది. కనుక మానవాళి మంచి కొరకు దేవుడైన యేసు ప్రభువు చనిపోయిన దినము మంచి శుక్రవారం.